హాయ్ అండి. ఈరోజు మనము బాదుషా చేసుకుంటున్నాము. ఇగో బాదుషాకు నేను ఈ టిఫిన్ బాక్స్తో నేను 2.5 మైదా తీసుకున్నాను. ఇంకా జల్లించుకున్నా. జల్లించుకొని దీన్ని ఇలా సపరేట్గా తీసుకున్నాను. ఇక 1 స్పూన్ల ఆపు సాల్ట్ తీసుకుంటున్నా. స్వీట్లో దేంట్లోనైనా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే ఈ టేస్ట్ వేరేనే వస్తుంది. నేను బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ తీసుకుంటున్నానండి. ఇది మీద ఉంది కాబట్టి నేను 1 టీ స్పూన్ తీసుకుంటున్నాను. 1 స్పూన్ ఈ స్పూన్తో బేకింగ్ సోడా తీసుకుంటున్నాను. అదే స్పూన్తో బేకింగ్ సోడా కూడా స్పూన్ తీసుకున్నాను. ఈ స్పూన్తోని నేను 2 స్పూన్ల నెయ్యి తీసుకుంటాను. మనకు నెయ్యి వేస్తే బాదుషా చాలా బాగొస్తుంది. వేడి చేసి వేయవలసిన అవసరం లేదు, అలాగే వేసుకోవచ్చు. దీని బదులు నూనె అయినా వేసుకోవచ్చు, మళ్ళీ బటర్ అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. నేను 3 స్పూన్ల నెయ్యి వేసాను. ఇదే స్పూన్తో 3 స్పూన్ల పెరుగు తీసుకుంటున్నాను. తియ్యడిది కమ్మడిది తీసుకోవాలి, పులుపు ఎక్కింది తీసుకోవద్దండి. 3 స్పూన్లు తీసుకున్నానండి. ఈ విధంగా ఫుల్ కలుపుకోవాలండి. అంతా కలిసేలా పిండికి మొత్తం పట్టేలా కలుపుకోవాలి. కలుపుకున్నాక దీన్ని మనం వాటర్ వేసి కొంచెం చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగానే ఉండాలండి. అప్పుడు ఇదిగోనండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. పిండికి అంతా పట్టింది కదా, పిండి అంతా ఈ విధంగా అవ్వాలి. ఇలా అవుతే మనకు ఇలా పట్టి చూసినాము, ఇలా ఒత్తి చూసినామంటే ఈ విధంగా రావాలండి. వస్తే అప్పుడు మనకు బాదుషా బాగా కుదురుతుంది. ఇంకా ఏమీ లేదండి, ఈజీ ఇంతే. దీన్ని మంచిగా మనం నూనెలో ఫ్రై చేసుకొని పాకంలో వేసుకుంటే అయిపోయి. పాకం కూడా గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం ఎక్కువ స్టిక్కీగా ఉండాలి. ఈ విధంగా ఏళ్లతోనే కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టుకొని మనం పాకం రెడీ చేసుకుందాము. ఇది ముద్దలాగా మొత్తం కలుపుకోవాలి. చాలా గట్టిగా తడుపుకోవద్దండి, కొంచెం మెత్తగానే సాఫ్ట్గానే తడుపుకుంటే మనకు అప్పుడు బాదుషాలు బాగా వస్తాయి. మరీ మెత్తగా అంటే మరీ లూజ్గా కలపొద్దు, కొంచెం అటు ఇటు మీడియంలా కలుపుకోవాలండి. ఇదిగోనండి ఈ విధంగా కలిపి మనం ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. 10 నిమిషాలు దీనికి మూత పెట్టి పక్కన పెడదాము. ఇదిగోనండి నేను ఈ బాక్సుతో 2.5 బాక్సులు పిండి తీసుకున్నాను కదా. నేను 2 బాక్సులు షుగర్ తీసుకుంటున్నా. 1/2 బాక్సు తీసుకోవట్లేదు, స్వీట్ మరీ ఎక్కువైతే బాగుండదు కాబట్టి. బాక్సుకు కొంచెం తక్కువ వాటర్ వేసుకుంటున్నాను. కొద్దిగా జస్ట్ చక్కెర మునిగేలా పోసుకోవాలి. మనం ఇలా దీన్ని మొత్తం కరిగిపోయినాక పాకం రెడీ అయినాక నేను చూపిస్తాను. అంత గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం టిక్కీగా రావాలి, మరి లడ్డు పాకం అంత కాదు, కొంచెం. ఇదిగోనండి నా దగ్గర కుంకుమ పువ్వు లేదు, అందుకే కొంచెం చిటికెడు ఫుడ్ కలర్ యాడ్ చేసా. కొంచెం కలర్ మంచిగా ఉంటే బాగుంటాయి బాదుషాలు అని చెప్పి. ఇది రెడీ అయింది. ఏం పాకం అయితే కాదండి, ఇలా కొంచెం స్టిక్కీగా ఉండాలి. ఇలా కొద్దిగా ఈ విధంగా కొంచెం స్టిక్కీగా ఉండాలి. అంతేనండి, ఇది రెడీ అయినట్టు. నన్ను తర్వాత బాదుషాలు చేసుకుందాము. ఇది పక్కన పెట్టి నేను 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేస్తున్నా. పాకంలో ఇలాచీ పౌడర్ వేస్తున్నా. నేను ముందే దీన్ని మిక్సీలో రెడీ చేసి ఉంచుకున్నా. ఈ ఇలాచీ పౌడర్ ఎందుకంటే స్మెల్ మంచిగా రావడానికి. మీకు ఇష్టం లేకపోతే దీన్ని స్కిప్ చేసుకోవచ్చు అండి. ఇది పక్కన పెట్టేసి బాదుషా రెడీ చేసుకుందాము. దీన్ని స్టవ్ ఆఫ్ చేద్దాము. స్టవ్ ఆఫ్ చేసి మూత పెడదాము దీనికి.
ఇదిగోనండి 10 నిమిషాల తర్వాత కొంచెం నెయ్యి చేతికి రాసుకొని దీన్ని బాగా ఒక 2 నిమిషాలు దీన్ని ఈ విధంగా కలుపుకుందాము. పిండికి బాగా మసాజ్ చేసినట్టు ఇలా వేస్తే బాదుషా చాలా బాగా వస్తుందండి. 2 నిమిషాలు, ఎక్కువసేపు కాదు. చూడండి ఈ విధంగా కలుపుకొని నేను ఈ విధంగా పొడుగ్గా చేసుకున్నా, ఎందుకంటే పిండి ఎక్కువ ఉంది కదా. ఇంకా కొంచెం కూడా ఇది తర్వాత వేసుకుంటా. ఈ విధంగా మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు చాకు తీసుకొని కట్ చేసుకోండి. ఇదిగా నేను ఈ విధంగా కట్ చేస్తున్నాను. అంత సేమ్ సైజు ఉంటే బాగుంటాయండి. చిన్న పెద్దగా అయితే అంత మంచిగా అనిపించవు, చూడ్డానికి అంతే. కానీ ఇగో నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నా. ఇగో ఈ విధంగా కొంచెం ఫస్ట్ నేను చిన్నగా చేసి ఇలా వేసుకుంటున్నాను, ఎందుకంటే నూనె కాలిందా లేదా చూడ్డానికి. ఎక్కువ కొంచెం వీటిల్నే ఈ విధంగా వేసుకోవాలి. నేను ఇగో సిమ్లోనే పెట్టుకున్న స్టవ్ కూడా. తర్వాత మనం ఇంకా ఇప్పుడే కాగుతుంది, ఇంకా తర్వాత మనం ఒకటొకటి వేసుకుందాం దీంట్లో. ఇదిగో ఉండని ఈ విధంగా తిప్పుకోవాలి. ఇలా రౌండ్గా తింపుకొని ఇది కొంచెం బాగా ఒత్తి పెట్టి ఇలా దాన్ని బాగా ఇలా చేసుకోవాలి. తర్వాత ఇటు నుంచి కూడా ఇలా ఒత్తుకోవాలండి. ఇలా 2 సైడ్లో ఒత్తుకుంటే మనకు ఇది ఎంత బాగా చేసుకుంటే ఎంత బాగా ఇవి పొంగుతాయి. పొందాం ఒకటొకటి ఈ విధంగా ఫ్రై అవుతూ ఉండాలి. ఇంకా బాగా ఫ్రై అవ్వాలి. ఇవి బాదుషాలు అనేటివి ఎంత బాగా కాలితే అంత బాగుంటుందండి. ఇవి అంత బాగా పాకం పీల్చుకుంటే అంత బాగా ఉంటాయి, అంత బాగా టేస్ట్ ఉంటాయి. ఇవి ఇలా బాగా బ్రౌన్, అవి కొంచెం సిమ్లో పెట్టుకొని మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. కొద్ది చేయాలి. ఒక 8 నిమిషాలన్నా, ఒక వాయి 8-10 నిమిషాలన్నా ఏగుతండి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే. అలా ఏగితేనే కొంచెం మనకు మంచిగా బాదుషా బాగా టేస్ట్ ఉంటుంది, బాగుంటుందండి. అండి ఈ విధంగా బ్రౌన్గా కాలాలి, అప్పుడు లోపలికి వెళ్ళి కాలుతాయండి. ఇప్పుడు దీన్ని మనం ఇలా డైరెక్ట్ పాకంలో వేసుకుందాము. పాకంలో ఒక 4-5 మినిట్స్ పాకంలో ఉండాలండి. ఇవి ఈ విధంగా పాకంలో వేస్తున్నాను. నేనైతే డైరెక్ట్ ఆయిల్లోకి వెళ్ళి తీసి పాకంలో వేస్తున్నాను. మీరు కొంచెం చల్లగా అయినాక కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా వేస్తేనే చాలా బాగుంటాయండి. 2 నిమిషాలు అయింది కదా, ఇది 2 నిమిషాలు అయినాక మళ్ళీ మనం దీన్ని ఒకటొకటి ఇలా మలుపుకోవాలి. బాదుషాలన్నీ ఇలా మలుపుకొని మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఇలా దీన్ని పాకంలో నాననియాలి. ఆ తర్వాత మనం దీన్ని ఒక పక్కకు తీసేసుకోవాలి. ఈ విధంగానే వేసుకోవాలండి. నేను చూపిస్తాను, మొత్తం రెడీ చేసి మీకు చూపిస్తాను, ఏ విధంగా అయినాయో చూపిస్తాను. ఈ విధంగా పట్టుకోవాలండి. దీన్ని తీసుకొని మనం పక్కకు ఉంచుకోవాలి. ఇవి అంతా కొంచెం ఇది అయిపోయినాక తర్వాత మనం బాక్స్లోకి ఎత్తి పెట్టుకోవచ్చు. 10 రోజులు హ్యాపీగా తినొచ్చండి. స్వీట్ షాప్లో లాగానే ఉంటాయండి, సేమ్. అన్నీ కూడా ఈ విధంగా బ్రౌన్గా రావాలి. ఇగో ఇవి కూడా ఇలా మళ్ళీ పాకంలో వేసేసుకుంటున్నాను. నేనైతే మళ్ళీ ఇవి పాకంలో ఆయిల్లో ఫ్రై అయినాక నేను పాకంలో ఉంచుకున్నానండి. అవి ఎంత బాగా పాకం పీల్చుకుంటే అంత మంచిది. ఇదిగో ఇవి మళ్ళీ ఈ విధంగా పాకంలో పెట్టేసుకున్నాను. మళ్ళీ ఇంకొక వాయి అయిందాక అవి పాకంలో నానని అన్ని విధంగానే చేసేసుకుందాము. నేను చూపిస్తానండి మీకు అన్ని లాస్ట్గా చేసుకొని. ఇదిగోనండి బాదుషా రెడీ అయింది, జ్యూసీగా. ఇక జ్యూస్ ఎలా పీల్చుకుందో నేను చూపిస్తాను. ఇక ఈ విధంగా ఇప్పుడు వేసినానండి. ఇక ఎలా పీల్చుకుంది చూడండి. ఇలా ఇక బాదుషా రెడీ అయింది.
ఈ విధంగానే చేయండి, చాలా బాగుంటాయి. వారం రోజులు 10 రోజులు ఉంటాయండి డబ్బులు ఎత్తి పెట్టుకుంటే. వారం 10 రోజులు ఉంటాయండి. ఈ విధంగా చేసుకోండి. ఎవరికన్నా బాదుషా తినాలనిపించిన వాళ్ళకు ఈ విధంగా చేసుకోండి. ఇవి మంచిగా కరకరలాడుతూ జ్యూసీగా చాలా బాగున్నాయి. ఈ విధంగా రెడీ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ అండి.